హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యుఎస్ఏ లాగ్స్. ఈరోజు మన వీడియోలో సౌత్ ఇండియన్ స్పెషల్ రెసిపీ అన్నమాట. అదేనండి ఓలిగా లేదా బొబ్బట్లు లేదా పూలీలు అని ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క టైప్ పిలుస్తారు కదా. ఇది మన ట్రెడిషనల్ వంట అండి. అంతేకాకుండా ఎంతో సింపుల్ ఈజీ మెథడ్లో చేసుకునే విధంగా చూపిస్తున్నా. ఎవరైనా ఫస్ట్ టైం ఒబ్బట్లు చేయాలన్నా లేదు కొత్తగా ఇప్పుడు శ్రావణ మాసంలో మ్యారేజ్ అయింటుంది కదా, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈజీ సింపుల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదేవిధంగా కొన్ని టిప్స్ కొలతలతో చూపించబోతున్నాను. మీరు ఎవరైనా ట్రై చేయండి, ఓకేనా. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ముందుగా ఎప్పుడైనా మనం ఓలిగా చేయాలి అనుకున్నప్పుడు మొదటిగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి, ఓకేనా. దీనికి కావాల్సిన ఐటమ్స్ మేము కందిపప్పుతో చేస్తాము మా సైడు. చాలామంది శనగపప్పుతోనే చేస్తారు ఇక్కడ తెలంగాణ సైడ్ అంతా. మేము మా సైడ్ కందిపప్పుతో చేస్తాం కాబట్టి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ కందిపప్పు అదేవిధంగా మైదా పిండి, బెల్లం, 2 ఇలాచీలు ఇవి కావాలన్నమాట. ఇప్పుడు మొదటిగా మనము మైదా పిండిని కలుపు పెట్టుకుందాం. ఎప్పుడైనా మైదా పిండి అనేది మనము ఓలిగా చేసే ముందే ఫస్ట్ నానపెట్టుకోవాలి. అది మినిమం 2 అవర్స్ అన్నా నానాలి. లేదు చాలా ఎమర్జెన్సీ అంటే 1 అవర్ అయినా ఓకే, బట్ అది ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట ఓలిగలు. అందులోకి చిటికెడంతా పసుపు, కొద్ది చిటికెడంతా ఉప్పు అనమాట, స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి మంచిగా వేసి, అదేవిధంగా ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట, ఓకేనా. చూస్తున్నారా, ఇట్లా మంచిగా కలుపుకొని ఆ పిండి అనేది ఇట్లా మనం ముద్ద కడితే ముద్దలా రావాలి. అలా వచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలని, ఫస్ట్నే వాటర్ వేయద్దు. మనం ఎప్పుడైనా మైదా పిండి కలిపే ముందు ఓలిగకి కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ టిప్ చెప్తున్నాను. మనము ఫెస్టివల్ టైంలో కారం అంతా ఆనియన్స్ ముట్టింటాం కాబట్టి ఓలిగ అనేది పగిలిపోతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని ఏదైనా చింతపండుతోనో అట్లా నీట్గా కారం అంతా వెళ్ళిపోయిన తర్వాత మీరు పిండి అనేది కలపండి. లేదంటే ఆ కారం తగిలితే పిండికి బొబ్బట్లు అనేవి పగిలిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. పూర్తి గట్టిగా ఉండకూడదు, చాలా మెత్తగా ఉండకూడదు, ఇట్లా మెత్తగా ఉండాలి పిండి. లాస్ట్లో ఆయిల్ వేసి కొద్దిగా కాదు కొంచెం ఎక్కువగానే వేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఆయిల్తోనే పిండి అనేది మంచిగా నానుతుందన్నమాట. బాగా కలపాలి. ఎంత మంచిగా మిక్స్ చేస్తే మీరు మైదా పిండి ఓలిగా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఇది నానేదాన్ని బట్టి కలిపేదాన్ని బట్టే మీ ఓలిగా అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసి పైన ఆయిల్ వేసి పక్కన పెట్టేయండి. ఇది మంచిగా నానుతుందన్నమాట, ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్ కందిపప్పు. మీరు మామూలు గిన్నెలో అయినా ఉడకపెట్టుకోవచ్చు, లేదు కుక్కర్లో చేస్తామంటే కుక్కర్లో అయినా చేసుకోండి. నేనైతే మా అత్త ఎప్పుడు గిన్నెలోనే ఉడకపెడుతుంది, నేను ఈసారి కుక్కర్లో చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కుక్కరే యూజ్ చేస్తుంటారు కాబట్టి. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ వేశాను. ఎందుకంటే ఆ వాటర్ని మేము మా సైడు ఓలిగ రసంలాగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వేసి ఒక విజిల్ పెట్టాను అంతే. కొంతమంది కందిపప్పు గట్టిగా ఉంటే 2 విజిల్స్ అయినా పెట్టుకోండి. నేను తీసుకున్న కందిపప్పు కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఒక విజిల్ పెడుతున్నాను అంతే, ఓకేనా. ఒక విజిల్కి గ్యాస్ తీసేయండి. గ్యాస్ అంతా వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయొద్దు, మీరే తీసేసి ఇలా సాఫ్ట్గా ఉడికింది కదా. ఇట్లాంటి ఉడికిన తర్వాత కందిపప్పుని మనం ఏ గ్లాస్తో కానీ కప్పుతో కానీ బ్యాలు తీసుకున్నామో అదే మెజర్మెంట్తో బెల్లము, అదేవిధంగా 2 ఇలాచీలు కూడా దానిలోకే వేసేసాను. అంతేకాకుండా ఎవరైనా పచ్చి కొబ్బరి వేసుకోవాలనుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నేను పచ్చి కొబ్బరి లేదు అందుకేం కొబ్బరి వేయట్లేదు. ఈ 2 వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ బెల్లం అంతా కరిగిపోయి లిక్విడ్ లాగా అవుతుంది, అంతదాకా స్లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు.
అంతేవిధంగా ఆయిల్ అనేది ఓలిగకు తీసుకునేటప్పుడు ఫ్రెష్ ఆయిలే తీసుకోండి. అప్పుడు ఏమన్నా బజ్జీలకి అట్లా ఏమన్నా యూజ్ చేసింటే దాన్ని అస్సలు టచ్ చేయొద్దు. ఫ్రెష్ ఆయిల్ టచ్ చేసే చేతులకు కానీ అంతా పూసుకోవడానికి అదే యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు అలా ఉడికింది కదా, ఆ బ్యాళ్ళని మిక్సీ పడితే అలా గట్టిగా వస్తుంది పూర్ణం. ఇన్ కేస్ ఒక్కొక్క టైంలో ఇది థర్డ్ టిప్పు, పూర్ణం మెత్తగా అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు శనగపప్పులు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టి పౌడర్ కొద్దిగా కలిపి బాగా గిన్నెలో పెనంలోకి వేసి వేయించి చల్లగా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి, అది గట్టిగా అనేది అవుతుంది. ఇలా టిప్స్తో పాటించి చేస్తే ఈ ఓలిగ అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా ఓలిగ చేయడానికి ఓలిగ పేపర్ అంటూ వస్తుంది మా సైడు ఓలిగ పేపర్ ఉంటే తీసుకోండి. లేదంటే భోజనాలు చేసేది అరిటాకు వస్తుంది కదా ప్లాస్టిక్, అదైనా తీసుకోవచ్చు. బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. అవేవి లేదంటే ఆయిల్ ప్యాకెట్ అయినా ఓకే. ఆయిల్ ప్యాకెట్లో కూడా చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు కలిపిన మైదా పిండిని ఇట్లా చిన్న ఉంటలా తీసుకొని మీరు దాన్ని చెయ్యి మీద వేసుకొని ఆయిల్ అప్లై చేసి ఇట్లా ప్రెస్ చేసినారంటే అలా పూరిలాగా వెడల్పు అవుతుంది. మంచిగా నానింటుంది కాబట్టి సాగుతుంది, మనకి ఎలా కావాలంటే అలా సాగుతుంది. మీ బొబ్బట్టు సైజు ఎంత చేసుకోవాలనుకున్నారో దాన్ని బట్టి పూర్ణం తీసుకోండి. ఈ పూర్ణం తీసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పూర్ణం అనేది బయటకు రాకుండా ఓలిగా పగిలిపోకుండా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఉగాది ఫెస్టివల్ ఫేమస్ రెసిపీ అనమాట. కంపల్సరీ మేము ఉగాది టైం, అదేవిధంగా శ్రావణ మాసంలో 2వ శనివారం కానీ 4వ శనివారం కానీ మేము పండగ చేస్తాం కదా, అప్పుడు ఖచ్చితంగా దేవుడికి ఎడేయడానికి చేస్తాము. అంతేకాకుండా మన సబ్స్క్రైబర్ ఒకరు చాలాసార్లు మెసేజ్ చేశారు, మీ రాయలసీమ స్టైల్ ఓలిగా చేయండి అని. కాబట్టి తన కోసం కూడా చూపించినట్టు ఉంటుంది, పండగ పూట చేసినట్టు ఉంటుందని చేశాను. ఇది మీరు ఎవరైనా ట్రై చేయండి. మంచి టిప్స్ చెప్పా, అదేవిధంగా ఈజీ మెథడ్లో చూపించాను కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేయాలి పూర్తి, చాలా సల్పాటుగా అయినా వస్తుంది మనం చేసేదాన్ని బట్టి. పూర్ణం బయటకు రాకుండా స్లోగా ఇట్లా తట్టినట్లంటే వస్తుంది. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఎప్పుడైనా ఓలిగ అనేది. హై ఫ్లేమ్ పెట్టేస్తే అది అతుక్కోపోతుంది, మాడిపోతుంది. ఓకేనా. లో ఫ్లేమ్లో 2 వైపులా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అట్లా ఎవరైనా ఆయిల్ పేపర్ మీద చేసిన వాళ్ళు ఇట్లా అరచేతిలోకి వేసుకొని స్లోగా వేసేయచ్చు. ఓలిగ పేపర్ మీద చేసిన వాళ్ళైతే డైరెక్ట్ పేపర్తో సహా వేసేయచ్చు అనమాట. కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా మంచిగా కాల్చుకోండి. సూపర్ అయిన ఈజీ అయిన టేస్టీ మన సౌత్ ఇండియన్, మన రాయలసీమ అనంతపురం స్పెషల్ ఓలిగ అనమాట. చూస్తున్నారా, ఈరోజు శ్రావణ మాసము, అదేవిధంగా కృష్ణ జన్మాష్టమి. నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నా. అన్నీ కలిసి వచ్చాయి ఈరోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా మన సబ్స్క్రైబర్ అడిగినట్టు తనకి ఓలిగా రెసిపీ చూపించినట్టు ఉంది. అదేవిధంగా ఇంట్లో పండగ చేసుకున్న హ్యాపీనెస్ ఉంది. చూస్తున్నారా, అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి అండి. ఈ వీడియోని ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఓకే. ఈ విధంగా మేము ఎడ చేస్తామన్నమాట. దీన్ని ఎడ అంటాము. ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు, ఆంజనేయ స్వామికి అదేవిధంగా 7 శనివారాలలో వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్నాం. ఓకే, అందరికీ నచ్చిందా? బాయ్ బాయ్.